జయభారత్ రాజస్థాన్ అందరికీ నమస్కారం. ఈనాడు ఈ దేశ మొదటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూజీ ఒక రోజుల్ని దాటుకుని ఆయన యొక్క రికార్డు బద్దలుగొట్టినటువంటి వ్యక్తిగా ఈనాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అయితే నెహ్రూ గారిని మోదీ గారిని పోల్చొచ్చా అంటే అస్సలు పోల్చకూడదు. ఎందుకంటే నెహ్రూ గారికి మోదీ గారికి ఇందులోని ఏ రకంగానూ కూడా పోలికలు ఉండవు. ఎందుచేతంటే ప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా మన మోదీ గారిని పోల్చుకోవటం అనేది సాధ్యం కాదు. ఎందుచేతనంటే రాజకీయ జీవితం ప్రారంభమైన తర్వాత 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, ఈనాడు 12 సంవత్సరాలు దాటుకుని ప్రధానమంత్రిగా ఒక్క వాటము కూడా తెలియకుండా అఖండ విజయాలతోటి ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి మోదీ గారు. ఒక్కరోజు సెలవు కూడా లేకుండా ముందుకి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు, అది మోదీ గారికి మాత్రమే సాధ్యం. పోతే 2014లో అలాగా నెహ్రూ గారిని ఎందుకు నిజమైన భారతీయుడిగా, దేశభక్తుడిగా, ఈ భరతమాత యొక్క ముద్దు బిడ్డగా, ఈ దేశమే, ఈ ప్రజలే ఈ దేశమే తనకి ఫస్ట్, ఈ ప్రజలే తన బిడ్డలుగా ఈ రోజున ఎలాంటి భేదభావాలు లేకుండా యావత్తు సమాజాన్ని సమదృష్టితోటి చూసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి. ఈ దేశం 2014 నాటికి ఆర్థికంగా పతనమయ్యి అవినీతిలో కూరుకుపోయినటువంటి దేశం. వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 10వ స్థానం నుంచి ఈనాటికి 5వ స్థానానికి ఆర్థికంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మోదీ గారిని చాలా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా, వారి కానీ వారి పరివారంలో కానీ ఎవరికి ఎలాంటి అవినీతి మరకలు అంటకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీని మనం చాలా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే దేశం ఏవైతే చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆటలు కట్టించడమే కాకుండా ఒక సమగ్రమైనటువంటి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజున ప్రపంచానికే వణుకు పుట్టించేటువంటి స్థితికి ఈ రోజుని మనం ఎదుగున్నాం. అంటే దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే కారణం. 15,000 కిలోమీటర్లలో ఏదైతే సరిహద్దు ఉందో మనకి, దాన్ని అంతటికీ కూడా మనకి చుట్టూ కూడా అందరూ శత్రు దేశాలే. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క సరిహద్దుని ఈ భారతదేశానికి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరైనా సరే మనం వంక చూడాలంటే భయపడే స్థితికి ఈ రోజున మన రక్షణ వ్యవస్థను తయారు చేసి ఉంచారు. అలాగే సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, గల్వాన్లో సైనాతోటి కానివ్వండి, ఎక్కడికక్కడ అందరినీ కూడా ఎక్కడికక్కడ ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పుకుంటూ ప్రపంచంలో మన గురించి ఎక్కడైనా సరే ఒక దుర్బుద్ధ ఆలోచనతోటి ఏ ఉగ్రవాది అయినా సరే భారతదేశం పైన కుట్ర పన్నాలని ప్రయత్నం చేస్తే మనకి అది కనుక ఆ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసిన వెంటనే ఆడిని ఎక్కడ పంపించేయాలో అక్కడికే పంపించేటువంటి స్థితికి ఈ రోజున మనం ఎదుకెళ్ళాం. ఆడి వాకలకి వెళ్ళి కొట్టొస్తున్నాం మనం. అది మనకున్నటువంటి శక్తి ఈ రోజున. అలాంటి శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత మన యొక్క ప్రధానమంత్రి గారిది. ఈ రోజుని ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది కరోనా పేరు చెప్పి. కానీ భారతదేశానికి ఉన్నటువంటి ప్రపంచంలో ఆనాడు ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటంటే 50-60 కోట్ల మంది కరోనా పేరు చెప్పి మరణిస్తారు అని చెప్పి రిపోర్ట్లు రావటం జరిగింది. కానీ ఎక్కడా కూడా 140 కోట్ల మందికి కూడా ప్రపంచ దేశాల్లో నుంచి యాక్షన్ తేవాలంటే రకరకాల మనకి చరిత్రలు పెట్టినప్పటికీ అవన్నిటిని పక్కన వదిలి ఇమీడియట్గా యాక్షన్ తయారు చేసి ఆ యాక్షన్ తోటి 140 కోట్ల మందిని కూడా బతికించడమే కాకుండా
ఆహార ధాన్యాల కొరత లేకుండా అందరినీ కూడా కాపాడినటువంటి వ్యక్తి, ప్రతి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఆకలి అనేది లేకుండా కాపాడినటువంటి వ్యక్తి మన యొక్క ప్రధానమంత్రి. ఒకటి కాదు, రెండు కాదు, ఈనాటికి కూడా కరోనా దగ్గర నుంచి ఈనాటికి కూడా 85 కోట్ల మందికి రోజు నెలవారీ 5 కేజీల బియ్యం కాడికి అందిస్తున్నటువంటి ఘనత మోదీ గారిది. అదే కాకుండా రైతాంగానికే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల వాళ్ళకి కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ చిన్న చిన్న వ్యాపారులకు ముద్రా లోన్ పేరు మీద వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందివ్వటమే కాకుండా చదువుకున్న పిల్లలకి ఈ దేశంలో వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు కావటానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక సంపదను సృష్టించుకునేలాగా ఎవరికాళ్ళకి భరోసా కల్పిస్తూ ఈ రోజున ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి. అలాగే ముస్లింలు, మహిళామూర్తులు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే త్రిపుల్ తలాక్ అని చెబితే వారు ఇక ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి ఈ రోజున త్రిపుల్ తలాక్ని రద్దు చేసి వాళ్ళకు కూడా చట్టబద్ధమైనటువంటి రక్షణ కల్పించినటువంటి వ్యక్తి ఈనాడు మనం ప్రధానమంత్రి. ఇలా చూసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో భారతదేశాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తూ ప్రపంచమంతా కూడా భారతదేశం యొక్క గౌరవాన్ని ఎక్కడికో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, ఒక జగద్గురు స్థానానికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఈ రోజున చూసుకున్నట్లయితే ప్రపంచంలో ప్రతి భారతీయుడు కూడా గర్వంగా నేను భారతీయుడిని చెప్పుకుని తలెత్తుకుని బతికే పరిస్థితికి ఈ రోజుని మనం ఎదిగామంటే దానికి కారణం మోదీ గారు. ఈ రోజున అనేక కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అమెరికా వాళ్ళు కానివ్వండి, అన్ని దేశాల వాళ్ళు, పక్కన చైనా వాడు కానివ్వండి, ఎవడు ఏ కుతంత్రాలు పన్నినప్పటికైనా సరే మనం ఆ కుతంత్రాలని తిప్పుకొట్టి నా దేశం ముఖ్యం, నా దేశమే నాకు ఫస్ట్ అనేటువంటి పద్ధతిలో ప్రయాణం చేసుకుంటూ ఈ రోజునే మనం ఒక బలమైన శక్తిగా ఎదిగాం. అదే కాకుండా ఈ రోజున మీకు ప్రపంచంలో ఒక 5-6 సంవత్సరాలుగా కొట్టుకుచస్తూ ఉన్నారు. అనేక దేశాల్లో యుద్ధం జరుగుతుంది, అనేక రకాల ఇబ్బందులు ప్రపంచం పడుతూ ఉంది. ఈ రోజున ఆయిల్ విషయంలో కానివ్వచ్చు, నిత్యావసర వస్తువుల్లోనే కావచ్చు, ప్రపంచ దేశాల్లో రొట్టుముక్క కూడా కొన్ని దేశాల్లో దొరికినటువంటి పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ భారతదేశానికి అలాంటి పరిస్థితి రానివ్వలేదు. ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి భారతీయులను యుద్ధం ఆఫ్ చేసి సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తిగా నరేంద్ర మోడీ కీర్తించబడుతున్నారు. అదే రకంగా భారతదేశంలో మనం ఈ దేశాల నుంచి మనం తెచ్చుకోవాల్సినటువంటి ఏ వస్తువులు అయితే మనకు అవసరమో, ఆయిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఎన్నటిని కూడా ఎక్కడా మనకి ఇబ్బంది లేకుండా ఏ దేశంలో దొరికితే ఆ దేశంలో నుంచి మనకి తీసుకొచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడా కూడా రేట్లు పెరగకుండా ఒక మంచి సరైనటువంటి ఒక పద్ధతిలో ఈ రోజుని ఎవరికి భారం పడకుండా, ప్రజల మీద భారాలు పడకుండా నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజున మన ప్రధానమంత్రి. ఇంతటి గొప్ప విజయాలు సాధించుకుంటూ అమెరికా వాడు అనేక రకాల ఆంక్షలు పెట్టి మనం ఎక్కడ ఏది కొనుక్కోవాలో నిర్ణయించే పరిస్థితి గతంలోని, కానీ ఈనాడు కూడా అలాంటి పరిస్థితి అతను అమెరికా వాడు ఆ రకమైనటువంటి పద్ధతిని అవలంబించాలని చూస్తే నువ్వెవడో అవతల పో అని చెప్పి ముఖం మీద చెప్పి నా ఇష్టం వచ్చిన కాడ నేను తెచ్చుకుంటాను, నువ్వెవడో అవతల పొమ్మని చెప్పేసి గట్టిగా చెప్పి మన పని మనం చేసుకుంటూ మనకు ఎక్కడ ఏది సౌకర్యం అది తెచ్చుకుని దేశంలో మన ప్రజలకి ఏది అవసరం అందించటంలో కృతకృత్యులవుతున్నటువంటి మన ప్రధానమంత్రి. ఇన్ని రకాలుగా ఒకటి కాదు, రెండు కాదు, ఒక బలమైన శక్తిగా మేక్ ఇన్ ఇండియా పేరు మీద, డిజిటల్ ఇండియా పేరు మీద భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా, మేక్ ఇన్ ఇండియా పేరు మీద ఇవాళ సొంతంగా ఆయుధాలు తయారు చేసి ఎగుమతులు చేస్తూ ఉన్నాం. ఈ రోజుని చూసుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ కూడా చాలా అగడబందీగా ఉన్నాం. మనకున్నటువంటి లోటు ఒకటే, ఆ లోటును కూడా ఈ రోజున ఏ రకంగా ఆ లోటు తీర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తున్నారు. అదే ఆ లోటు ఏంటంటే గ్యాస్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఈ రెండాటిని బంగారం ఒకటి. ఈ 3 విషయాల్లోని మనం దిగుమతులు పెంచి సంవత్సరానికి 25 లక్షల కోట్ల రూపాయలు మనం విదేశాలు చెల్లిస్తూ ఉన్నాం. 25 లక్షల కోట్ల రూపాయలు మనం ఈ దిగుమతులకి చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది తగ్గాలి.
ఖచ్చితంగా ఈ రోజున కూడా అందుకే వీటిని పొదుపు చేయండి, బంగారం జోలికి వెళ్ళకండి, మీరు ఈ రకంగా ఆయిల్ ఇవన్నీ కూడా పొదుపు చేయమని ప్రధానమంత్రి పిలిపివ్వటం అనేది జరిగింది. ఎందుచేతంటే రూపాయిలో పతనం అవుతుంది. ఖచ్చితంగా ఎప్పుడైతే మనం ఎగుమతులు పెంచుకున్నప్పుడు మాత్రమే మనకి రూపాయిలు పెరుగుతుంది, డాలర్ విలువ తగ్గుతుంది. దీన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడికి ఉంది. అది మన ప్రధానమంత్రి మనకు పిలుపునివ్వటం జరిగింది. జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. విదేశీ వస్తువులు విలువగా వాడకూడదు. మనం బట్టల కాడించి అనేకని మనం ఈ రోజున పారిన సరుకు మోజు మీద ప్రాచుర్య దేశాల సరుకులు వాడుతూ ఉన్నాం. ఇది మనకి మంచిది కాదు, మన యొక్క అభివృద్ధికి మంచిది కాదు, మనకి నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకని దిగుమతులు పూర్తిగా తగ్గిపోవాలి, ఎగుమతులు పెరగాలి. ఆ రకంగా ప్రతి భారతీయులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా చూసుకున్నట్లయితే స్వచ్ఛ భారత పేరు మీద ఈ గతంలో చూసినట్లయితే ఎక్కడ చూస్తేనే ఎంత దరిద్రంగా ఉండేయో పంచాయతీలు, గ్రామ పంచాయతీలు కూడా మనకు తెలుసు. ఈనాడు ఎక్కడికక్కడ పట్టణాల వల్లే పంచాయతీలు కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి కుళాయి నీరు కానివ్వండి, ప్రతి ఈది శుభ్రత కానివ్వండి, ప్రతి ఒక్క చోట కూడా చాలా శుభ్రతతోటి ఈరోజు స్వచ్ఛ భారత్ పేరు మీద ఎక్కడిక్కడ మరుగుదొడ్లు కానివ్వండి, ఇవాళన్నీ కూడా దేశవ్యాప్తంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి సంఘటన. రైల్వే కానివ్వండి, హైవేలు కానివ్వండి, ఒక అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తిగా. అదే రకంగా ఏవైతే వందే భారత్ రైలు కానివ్వండి, ఒకటి కాదు, ఏదైతే మామూలుగా మనకి ఈ సమాజానికి ఏదైతే అందుబాటులో ఉంటే ఏ రకమైన సౌకర్యాలు అందుతాయనేటువంటి ఉద్దేశంతో రకరకాల మార్పులు తీసుకొస్తూ ముందుకెళ్తున్నారు. ఈ రోజున మనం అనేక రకాలుగా ఈ రోజు చూసుకున్నట్లయితే సోలార్ ఇవన్నిటిని కూడా ఒక సోలార్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా అనేక రకాల కొత్త మార్పులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఆయిల్ తోటి గ్యాస్ తోటి పని లేకుండా భారతదేశంలోనే ఒక వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ ఈరోజు 2045 నాటికి భారతదేశం ప్రపంచంలోనే ఒక జగద్గురు స్థానాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నటువంటి మన ప్రధానమంత్రి. అంతే కాబట్టి ఈ రోజున చూసుకున్నట్లయితే ప్రపంచంలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పెంచి పోషించినటువంటి వ్యక్తి. ఈ రోజున ప్రపంచంలో 36 దేశాల్లో ఆ దేశ అత్యున్నతమైన పురస్కారాలు అందుకున్నటువంటి ప్రధానమంత్రిగా. ఒకటి కాదు, అన్ని రికార్డులే. ఆ రకంగా ప్రపంచంలో యోగా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకునేటువంటి పరిస్థితి అది తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి ఎలుగెత్తి చాటినటువంటి మరో నరేంద్రుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఇలాంటి చరిత్రలో ఒకటి కాదు, రెండు కాదు, ఒక అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని ఇవన్నిటిని కూడా పారదోలి ఈ రోజు దేశంలో ఒక సురక్షితమైన వాతావరణం. అక్కడికి ఈ దేశంలో ఇంకా ఈ రోజు కూడా అనేక మంది ఇక్కడ విదేశీ సేపర్ సెల్స్ ఉన్నారు, అనేక దేశద్రోహులు ఉన్నారు, అనేక మంది విదేశీ శక్తులతో కలిసి పనిచేసే రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ రోజుని ఎన్నటిని కూడా మనం నిర్మూలించేటువంటి పరిస్థితి ఈనాడు. దాని గురించి అనేక మార్పులు, అనేక రకమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు. ఈ ప్రభుత్వానికి ఒక అద్భుతమైనటువంటి టీము ఈ రోజున అమిత్ షా గారు కానీ, జయశంకర్ గారు కానీ, అజిత్ దోవల్ కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, నిర్మలా సీతారామన్ కానీ, వీళ్ళ కీలకమైన వ్యక్తులు ప్రభుత్వంలోని. ఈ కీలకమైనటువంటి వ్యక్తులు ఎక్కడ ఈ దేశానికి ఎవరి పాత్రలు పోషించుకుంటూ చాలా పగడబందీ అయిన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. దీన్ని గర్వించదగ్గ విషయము. మోదీజీకి ఈ రోజున అద్భుతమైనటువంటి ఈ రోజున భారతదేశాన్ని 3/2 పరిపాలనతోటి 3/2 రాష్ట్రాల్లో పరిపాలిస్తూ ప్రాంతీయవాదాన్ని తగ్గిస్తూ జాతీయవాదాన్ని పెంచుతూ యువతలో కానీ అనేక రకాలుగా ఈ రోజున దేశంలో ఒక అద్భుతాన్ని సాధిస్తున్నటువంటి వ్యక్తిగా. ఈ రోజుని ముద్రా లోన్లు కానివ్వండి, అలాగే మీకు ఈ బ్యాంక్ అకౌంట్లు ఒకటి కాదండి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఒక సామాన్యుడు కూడా ఈ రోజుని డిజిటల్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ప్రతి ఒక్కడు
తన యొక్క చేతిలో ప్రపంచాన్ని చూసుకునే పరిస్థితికి ఈ రోజున మనం టెక్నాలజీలో ముందుకు పోతున్నాం. కాబట్టి ఆ రకంగా తయారు చేసి ఈ దేశాన్ని ఒక అద్భుతమైనటువంటి జగద్గురు స్థానాన్ని సాధించాలనే తపనతో పనిచేస్తున్నటువంటి మోదీజీకి భారతీయులందరూ అండగా ఉండాలి. ఈ దేశంలో ఇంకా కొంత చెత్త ఉందా, చెత్తని కడిగేదాకా మనం ఆ చెత్తని కడగటానికి పూర్తిగా ప్రతి భారతీయుడు నడుము కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేధావులు అని చెప్పి, ప్రొఫెసర్లు అని చెప్పి ప్రతి చెత్త ఎదవ మీడియా ముందరికి వచ్చి ఎదవ అవాకులు చవాకులు పెళ్తున్నటువంటి వెధవలందరికీ తగిన బుద్ధి ప్రతి భారతీయుడిగా మనమే చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజున పశ్చిమ బెంగాల్లో ఏదైతే ఉందో ప్రజలు ప్రతి ఒక్క నాయకుడిని గుండెలు గీసి రోడ్డంతా ఊరేగిస్తున్నారు. అలాంటి పరిస్థితి ఎక్కడైనా సరే భారతదేశం గురించి విదేశీ తొత్తులతో పనిచేసిన దేశానికి దేశ గౌరవాన్ని మంటకలపాలని చూసినా ఏ ఒక్కరిని క్షమించకూడదు. మనం ఆ రకమైన నిర్ణయాలతోటి ప్రతి భారతీయుడు కూడా ఈ భారతదేశంలో జీవించాలి అంటే దేశభక్తి కలిగి ఉండాలి, జాతీయవాదిగా ఉండాలి, దేశాన్ని గౌరవించాలి, దేశాన్ని కాపాడుకోవాలి. ఆ రకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇక్కడ మనం ప్రోత్సహించాలి. ఆ వ్యతిరేకంగా చేసే వ్యక్తుల్ని రోడ్ల మీద గుండు గీసి తవిరి కొట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశాలకి జై పాకిస్తాన్ అన్నవాడిని కానీ, వందే మాత్రం పాడనన్నవాడిని కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉండవకూడదు. మతాల పేరు మీద ఈ దేశంలో అనేకమైన మతాల పేరు మీద, వర్గాల పేరు మీద ఇక్కడ పనిచేస్తున్న చాలా శక్తులు. ఆ శక్తులను ఎక్కడికక్కడ అణిచివేయవలసిన అవసరం ప్రతి భారతీయుడి పైన ఉందని చెప్పి భారతీయుడి పైన ఉంది. అదే రకంగా నిజమైన దేశభక్తుడిగా, నిజమైన భారతీయుడిగా పరిపాలన సాగిస్తున్నటువంటి నరేంద్ర మోదీజీకి మనం అందరము కూడా అండగా ఉండాలని, అలాగే ఆ పరమేశ్వరుడు ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, సర్వశక్తిమంతుడిగా ఉండాలని, ఒక యుగ పురుషుడైనటువంటి మన యొక్క ప్రధానమంత్రికి మనం అందరూ అండగా నిలబడాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్ అంటూ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ మీ అభిప్రాయాలను కూడా తెలియజేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.